ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ప్రొడక్ట్ ని సంపంగి నేచురల్ ద్వారా అమ్మకాలు చేయడం జరుగుతుందని చైర్మన్ రమేష్ సంపంగి అన్నారు. శుక్రవారం తూకుంట మున్సిపాలిటీ పరిధిలోని ముందాయిపల్లిలో సంపంగి నేచురల్ స్టోర్ ను ఆయన ప్రారంభించారు. 100% ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటను రిటైల్ మార్కెట్ ద్వారా మార్కెట్లోకి రావడం జరుగుతుందని తెలిపారు. సంపంగి నేచురల్.com ద్వారా ఆన్లైన్ లో కూడా విక్రయించడం జరుగుతుందని, సంపంగి నేచురల్ ద డెస్ట్ ఆఫ్ భారత్ అనే కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నామని తెలిపారు. ఇంకొక వింగ్‌ని స్టార్ట్ చేసుకోవడం మీకు చాలా సంతోషంగా ఉంది. సో, ఇందులో మేము 100% మేము సంపంగి నేచురల్ ద టేస్ట్ ఆఫ్ భారత్ అనే ఒక కాన్సెప్ట్ తోటి వస్తున్నాము. సో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నేచురల్ 100% ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటను అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో మా కంపెనీ మేము స్టార్ట్ చేసినాము. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్, రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత తేనె, సూప్స్, డేట్స్, అన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అన్ని రకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో, ఇది మేము దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 1600 ఎకరాలలో ఆర్గానిక్ పద్ధతిలో పండించే పంటల్ని, అంటే సంపంగి బయో ఫార్మ్స్ పండించే పంటల్ని సంపంగి నేచురల్స్ అనే రిటైల్ మార్కెట్‌లోకి వస్తున్నాము. సో, ఇవన్నీ కూడా మీరు కూడా ఆశీర్వదించాలని మా ఉంది. సో, మేము సంపంగి నేచురల్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము మా భాగస్వాములైన వాళ్ళకి ఇంతకుముందు మేము ఇంతకుముందు చెప్పినట్టుగా మాలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇస్తామని చెప్తాము. సో, ఆరోగ్యంలో భాగంగా అంటే హెల్త్‌లో భాగంగా మన సంపంగి నేచురల్స్ అనేది తీసుకొచ్చాము. ఇది కంప్లీట్‌గా మేము ఓన్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న, మేము ఓన్‌గా తయారు చేసిన ఈ బయో ఫర్టిలైజర్స్ తోటి పండించిన పంట అండి. ప్యూర్ నేచురల్. ఎక్కడ కూడా ఒక పించ్ ఆఫ్ కెమికల్ గానీ, పించ్ ఆఫ్ పెస్టిసైడ్ కూడా మనం వాడలేదు. సో, ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా మనం ఈ పప్పులు మీరు తింటే మన చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ కింద మనం కుక్ చేసి ఎలా అయితే పెట్టారో అలాంటి టేస్ట్ వస్తుంది మనకి. బయట మనం ఎన్నో ప్రోడక్ట్స్ మనం తీసుకొని కుక్ చేసుకొని తినుంటాము. బట్ డెఫినెట్‌గా మా సంపంగి నేచురల్స్ మీరు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. సో, దీంట్లో మేము ఒక హెల్త్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చి దీన్ని మనం 10 మందికి పరిచయం చేయడంలో మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. సో, డెఫినెట్‌గా మేము 100% భారతదేశాన్ని మార్చకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ మా వల్ల ఒక 1% భారతదేశం మారినా సరే మా ప్రొడక్ట్స్ అంతమందికి రీచ్ అయ్యి, అంతమంది ఆరోగ్యాన్ని ఫుడ్ ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాము.